హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే నేను చాలా టేస్టీ అయినా చాలా ఈజీ అయిన డబుల్ కా మీఠా రెసిపీ చూపిస్తాను. చూడండి, నేను దానికోసం కాజు, బాదం, పిస్తా, కిస్మిస్, యాలకుల పొడి తీసుకున్నాను. డబుల్ కా మీఠా బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకున్నాను స్లైసెస్గా ఇలా. దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేయించుకుంటాను. ప్యాన్ పెట్టుకొని నెయ్యి పోసుకొని నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేస్తున్నాను గోల్డెన్ కలర్లో. చూడండి, గోల్డ్ కలర్ అయినాయి. నేను ఇప్పుడు తీసేస్తున్నాను ఇవి. చూడండి, నేను లీటర్ పాలు తీసుకొని మరిగించుకుంటున్నాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఆయిల్లో వేసుకుంటున్నాను కొన్ని. ఇది గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ బ్రౌన్లో వచ్చేసాయి. ఇప్పుడు తీసేసేయాలి. ఈ కలర్ వస్తే చాలండి. పాలైతే మరగాయండి. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను దీంట్లో. చూడండి, పాలు ఎలా మరుగుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై పీసెస్ ఇలా వేసేస్తున్నాము. బ్రెడ్ స్లైసెస్వి పాలల్లో వేసేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి కోవా వేస్తున్నాం. ఇలాచి పొడి వేసుకున్నాము. క్యాష్యూ అండి, ఫ్రై చేసుకున్న క్యాష్యూ వేసేసుకోవాలి దానిపైనుంచి. ఒక 5-10 మినిట్స్ వరకు స్లిమ్లో పెట్టి కొంచెం ఉడకనిద్దాం. పైనుంచి గీ వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ ఫంక్షన్ స్టైల్ డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని కొంచెం కూల్ అయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్